మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. అయితే మన దేవుడు ఈరోజు మనకి ఒక వాగ్దానాన్ని అందిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి ఆస్వాదించుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథంలో ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటను చదువుకొని మనము ధ్యానించుకున్నాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, కుమారుడికి తండ్రి ఒక భరోసా ఇస్తున్నాడు. నీవు బాధల్లో ఉన్నావా, నీకు నేను తోడుగా ఉన్నానని భరోసా ఇస్తున్నాడు. ఆ మాటను చదువుకున్నాం. నీ దేవుడునైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు గొప్ప మాటను మనకు ఈరోజు సెలవిస్తున్నాడు. ఈ మే నెల 6వ తేదీన దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఒక గొప్ప వాగ్దానాన్ని. ఏమిటంటే, నీ దేవుడినైనా యెహోవానగు నేను, నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు ఒక మాటను సెలవిస్తున్నాను. నువ్వు భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని అందిస్తున్నాడు. అయితే భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. సహాయం, ఈ భూమి మీద ఉన్నవారు సహాయం చేసినా చేయకపోయినా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈరోజు నీకు నాకు సహాయకుడిగా ఉంటానని మాట సెలవిస్తున్నాడు. నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. నీవు అప్పుల్లో కూరుకుపోయావా, నిన్ను పైకి లేపుతాను. నీవు మోసపోయావా, నీకు నేను సహాయం చేస్తాను అని దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని చదువుకున్నప్పుడు ఈ జీవితంలో నీవు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, కుటుంబ సమస్యల్లో ఉన్నా, లేదా నీ యజమాని దగ్గర నీవు ఎంత నమ్మకంగా ఉన్నా, నీ మీద ఏదో ఒక నిందలు వస్తున్నా, నీవు దేవుడి వైపు చూడు. దేవుడి వైపు చూసినప్పుడు ఆయన నీకు ఒక మాట సెలవిస్తున్నాడు. నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తానని చెప్పేసి మన దేవుడు నీకును నాకును ఒక గొప్ప మాటని సెలవిస్తున్నాడు. అయితే నీవు సర్వం కోల్పోయినా కూడా దేవుని వైపు చూస్తే నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను, నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నేను సమృద్ధిగా నేను పైకి లేపుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. నీ చుట్టుపక్కల వారందరూ నిన్ను హేళన చేసినా, నీతో ఎవరు సన్నిహితంగా ఉండకపోయినా, నీవు దేవుని వైపు చూస్తే ఆటోమేటిక్గా దేవుడే వారికంటే నిన్ను పైన స్థితిలో ఉంచుతాడు. వారందరికంటే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుణ్ణి నమ్ముకో, దేవుని రక్షకునిగా కోరుకో, దేవుడి వాగ్దానాన్ని నెరవేరుస్తూ బ్రతుకు. ఈ చిన్న వాగ్దానాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్.